తెలంగాణకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్ల రావడం, కార్పొరేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యానాదెళ్ల రావడం, హైదరాబాద్లోని సత్యానాదెళ్ల నివాసంలోనే ఆయనతో రేవంత్ రెడ్డి వెళ్ళి కలిశారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తు అవసరాలు తగినట్టు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో రేవంత్ రెడ్డి దార్శనికతను ఈ సందర్భంగా సత్యానాదెళ్ల ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలో టాప్ 50 నగరాల్లో ఉంచగలదని ఈ సందర్భంగా సత్యానాదెళ్ల అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థలో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తుందని ఈ సందర్భంగా రేవంత్ సత్యానాదెళ్లని అభినందించారు. అదే సందర్భంలో రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నామని చెప్పి సత్యానాదెళ్ల చెప్తే అందుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ని టెక్నాలజీ డొమైన్లో ప్రపంచంలోని అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, జెన్ ఏఐ, క్లౌడ్తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు.